21వ రోజు కొనసాగిన అంగన్వాడీల నిరసన. రేపటి నుంచి సమ్మె మరింత ఉధృతం. సమ్మెను మరింత ఉధృతం అయితే చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. సోమవారం 21వ రోజు కూడా అంగన్వాడీలు, ఆయాలు, వర్కర్లు అందరూ కూడా పోరాటం అయితే సాగించారు. దీక్షా శిబిరంలోని నూతన సంవత్సర వేడుకలు కూడా జరుపుకుంటూ కేకులు కట్ చేసుకుని తమ నిరసనలు అయితే తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ఇళ్ల వద్దే ఉండాల్సిన తమను ఇలా రోడ్డుపై తమను కూర్చోబెట్టిందని, అవస్థల పట్ల కనీస కనికారం కూడా లేకుండా వ్యవహరిస్తుందని చెప్పేసి అన్నారు. మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 మందికి పైగా సిబ్బంది సమ్మె చేస్తూ ఉండగా ఇంత నిర్లక్ష్యంగా ఎవరు వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. ఎన్నికలకు ముందు వేతనం పెంపు హామీ ఇచ్చింది మీరు కాదా అని చెప్పేసి ప్రశ్నించారన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫోన్ల వల్ల తమపై అదనపు పనిభారం పడిందని చెప్పారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో వేతనాలు అయితే పెరిగిందని, గ్రాడ్యుయేట్ కూడా పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సోమవారం సానుకూలంగా స్పందించిన పక్షంలో 3వ తేదీ నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఈ విధంగా 3వ తారీఖు నుంచి మరింత తీవ్రతరం అయితే జరుగుతుంది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.